సార్ ఆడిబుల్ సార్. ఓకే. ఏంటి అంబటి రాంబాబు గారు వాయిస్ విన్నారా? తెలిసిన వాళ్ళకన్నా చెప్పొచ్చు, తెలియని వాళ్ళకన్నా చెప్పొచ్చు. రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండ్లీ పోలీస్ అట, జనసేనకు కానీ లేకపోతే ఎవరికి లేదట. ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చాడు ఈయన సడన్ గా? మీ అడ్వకేట్ వాళ్ళందరితో ఏదో మీటింగ్ అనుకుంటాను, అందులో ఆయన కూర్చున్నారు, కోటేశారు చాలా కాలం తర్వాత. ఇవాళ ఆయన వకీల్ సాబ్ గెటప్ వేసినారు సార్. ఆయనేమో వకీల్ సాబ్ సినిమాలో ఈయన కోర్ట్ గెటప్ వేసేటప్పటికి మళ్ళీ ఒకసారి ఆయనకి పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారు. ఎందుకంటే ఆ రోజు నా మీద దాడి చేసినప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడి చేయకూడదు అని ఒక్క మాట కూడా మీరు అనలేకపోయారా? ఉప ముఖ్యమంత్రి వర్యులు అంటూ కూడా సంబోధించారు, వారికి కానీ వారి కూతురికి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే. సో ఒకటే ఆశ్చర్యం సార్, తప్పు అసలు ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే ఆ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సింది. ఇవ్వకపోవడంలో వారి విలువను కొంత తగ్గించుకున్నారని చెప్పాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ గెటప్ వేసి ఆయన మాట్లాడింది ఏంటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మాట్లాడి క్షమాపణ చెప్పాను, అయినా సరే నన్ను జైల్లో వేసి కుళ్ళ పొడవు పోయారు, జస్ట్ మిస్. ఎందుకంటే ఒకవేళ గనక నల్లపాడు వంశీధర్ గారు గనక మీద చెయ్యి వేసుంటే జరిగే విపత్తు ఎలా ఉంటుందో అది ఊహించజాలదు సార్. ఆయనకి తెలుసు ఆ సిఏ గారికి తెలుసు, గుంటూరు పరిసర ప్రాంతాలు తెలుసు, రాంబాబు గారు మాజీ మినిస్టర్ అని తెలుసు, ఆయనకు ఉండేటటువంటి కొంత వైసీపీ ఫాలోయింగ్ అనుకోవచ్చు, కొంత కులాభిమానం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. అంత రిస్క్ చేయలేకపోయారండి, అది చాలా స్వాగతీయనీయం. ఎందుకంటే పైనుండే అధికారులు ప్రెజరు అంటూ అటుకాళ్ళు ఇటుకాళ్ళు అటు లాగినారే గాని మీద చెయ్యి వేయలేకపోయారు. అంటే వాట్ యు మీన్ దట్ అంటే కొద్ది గొప్ప గౌరవించినారు. ఇది పెను తుఫాన్ లాంటి ఒక జాతి, ఒక కమ్యూనిటీ అని కూడా భావించారు. అంటే ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతుంది అంటే, శత్రువు అయినా సరే వాడు బాధలో ఉంటే మనోడ్రా కానీ అయితే అయ్యాడు ఏమవుతుంది, మీద చెయ్యేస్తాడా, ఇళ్ల మీద 7 గంటలు దాడి చేస్తాడా, ఏమనుకుంటున్నాడో, ఏం చేద్దాం అనుకుంటున్నాడో అనేటటువంటి ఒక వైఖరి సాధారణంగా ఉండే జనసేనలో కులాభిమానులకు కూడా వచ్చేస్తుంది. అసలు అంతెందుకండి, టీడీపీలో బలాబలాలు చూసుకున్నటువంటి నాయకులు ఉన్నారు అక్కడ. ఉగ్రాల సీతారామయ్య గారు ఉన్నారు, లేకపోతే డేగల ప్రభాకర్ గారు ఉన్నారు, లేకపోతే వడ్రాణం హరిబాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క శాఖ చైర్మన్లు కమ్యూనిటీలో. మరి వాళ్ళు ఎందుకు తిట్టలేకపోయారంటే, తిట్టకూడదు, అరే ఇళ్ల మీద పోయి దాడి చేయడమే ఒక తప్పు అయితే మనం పోయి వాళ్ళని తిడితే. నిన్న మొన్నటి దాకా ఒక మినిస్టర్ తెలుసో తెలియకో ఫోన్ కాల్లో కూడా ఏదో పనులు చేపించుకుని ఉండొచ్చు, ఒకే గుంటూరు వాసులు. ఆయన్ని ఖండించడం, ఆయన మాట్లాడిన తప్పే క్షమాపణ చెప్పేసినాడు, అయిపోలే 7 గంటలు దాడి చేస్తారా? రే ఆ మత్తిగా బూతులు తిట్టాను కూడా. ఈ రోజుకి ఫేస్బుక్ లో లోకేష్ గారు కూడా ఆవిడ గ్రంథాలయ శాఖని విజిట్ చేసినారట. ఆవిడతో అమ్మా అలా మాట్లాడకూడదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ మనం ఆ పదాలు వాడకూడదని ఎక్కడన్నా ఒక పదాన్ని మచ్చుకు వాడినారా? ఈ మధ్య ఇంకా ఎక్కువ హైలైట్ అవుతుంది, ఇంకా ఎక్కువ పోస్టర్స్ వస్తున్నాయి. అప్పుడు అర్థం అవుతుంది, ఓహో రాజకీయాల్లో నిలబడాలంటే బూతులు తిట్టాలి, రాజకీయాల్లో కళలో పడాలంటే ఇలాంటి దాడులు చేయాలి, మాట్లాడే వాళ్ళకి విజ్ఞత వినయం విధేయత ఉండే వాళ్ళకి చల్లవు అని ఇప్పుడు ఈ కారణంగా బయటికి తెలిసిందండి. వీధిన ఫ్లెక్సీలు, ఫేస్బుక్ మొత్తం ఆవిడ కోసం, ఆవిడ శాఖ కోసం లోకేష్ గారు రావడం, అంత బిజీ షెడ్యూల్ లో కూడా. ఏ రోజు గ్రంథాలయ శాఖని ఒక విద్యాశాఖ మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి అలా ఇంకనేలే ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రత్యేకమైన ఆహ్వానాలు ఇస్తారు. అందులో క్యాబినెట్ మినిస్టర్ ఆవిడ పొగిడినారు ఈ బూతులు తిట్టినందుక. కొన్నాళ్ళు అజ్ఞాతంగా పెడతారని అనుకున్నామండి. ఆ శాఖలు నువ్వు ఆగిపోమ్మా, ఇప్పుడు ఈ శాఖ ఇస్తే చూసేవాళ్ళు 4 మాటలు మాట్లాడతారని అంటారేమో అనుకున్నామండి. ఎక్కడా భయం జంకు ఏమీ లేదు. ఏమవుతుంది, అది తిట్టింది మా నాయకుడు ఊరుకుంటారండి, తిడతారు, తిడతారు. అరే నీ నాయకుడు అన్నాడు, సారీ చెప్పాడు, అయినా మహిళ రోడ్డు మీద పడి ఆ మాదిరిగా మాట్లాడితే కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండమ్మా, అవతలవాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం అనేది కూడా ఏమీ లేదండి. చాలా గొప్పగా ఉంది. ఇదే రాజకీయం కాబోలు. అదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆవిడ ఉండేది, అదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన మినిస్టర్. కానీ ఏ రోజు ఆవిడ ఇబ్బంది పెట్టలేదు. పోనీ కులం మీద కోపమా అంటే, అదే కులంలో మగబిడ్డల్ని అల్లుళ్ళగా తెచ్చుకున్నారు,